2026వ సంవత్సరం 5వ నెల మే నెల 3వ రాశి మిథున రాశి. ఈ మిథున రాశి ఫలితాలు ఈ మే నెలలో ఎట్లా ఉన్నాయి చూద్దాం. ఈ మే నెలకి మిథున రాశి ఎట్లా ఉంది? ఈ మిథున రాశికి మరి 3-4 పాదాలు, మరి మృగశిర నక్షత్రం 3-4 పాదాలు, తర్వాత ఆర్ద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాలు కలిసి మరి మిథున రాశి. ఈ మిథున రాశి మృగశిర, ఆర్ద్ర, పునర్వసు ఈ 3 నక్షత్రాల్లో పుట్టిన వాళ్ళకి మరి మిథున రాశి వస్తుంది. ఈ మిథున రాశి ఎట్లా ఉన్నది చూద్దాం. ఈ మిథున రాశికి వచ్చేటప్పటికల్లా మరి రవి బుధుడు ఏకాదశంలో ఉన్నారు, మరి శుక్రుడు ద్వాదశంలో ఉన్నాడు, కేతువు తృతీయంలో ఉన్నాడు. చెప్పాలంటే 4 గ్రహాలు మాత్రం బాగున్నాయి. దీనివల్ల వచ్చే ప్రయోజనం, రవి బుధుడు ఏకాదశంలో ఉన్నారయా, వ్యాపారం పట్టరాని సంపాదన, అనుకోని వ్యాపారం జరుగుతుంది. ఎప్పుడు ఒక్క సంవత్సరంలో చేయనటువంటి వ్యాపారం ఒక్కరోజు చేస్తారు, అంత సంపాదన వస్తుంది. మరి ఎంతో మంచి టైం. మరి శుక్రుడు ద్వాదశంలో ఉన్నాడు, భార్య కూడా బాగా సహకరిస్తుంది. మరి సంపాదన ఎట్లా ఉండాలి? సంపాదన ఎట్లా ఉండాలి అంటే వచ్చిన సంపాదనని దుర్వినియోగం చేయకూడదు, సద్వినియోగం చేయాలి. సద్వినియోగం ఏంటంటే బంగారం కొనుక్కుంటే సద్వినియోగం, ఏదైనా ఇల్లు కొనుక్కుంటే సద్వినియోగం. మరి ఏదైనా ఘనమైన వస్తువు అంటే పెద్ద సోఫాలు, పెద్ద పెద్ద పందిర మంచాలు, అవి ఘనమైనవిగా కనపడతాయి, కానీ అవి ఘనమైనవి కాదు. మనం కొని బయట పెట్టంగానే 2 లక్షలు పెట్టే టేకుతో ఇనప్పెత్తలాగా ఉండే మంచం కొనుక్కొని, పరుపు కొనుక్కొని బయటికి రాగానే ఏ భార్యకో మంచి పెద్ద జబ్బు చేసింది, ఆపరేషన్ చేయాలి, వెంటనే హాస్పిటల్లో చేర్చాలి అని ఫోన్ వస్తుంది. వీడు బిల్లు కట్టేసి మంచం కొన్నాడు. అయ్యా నా భార్య జబ్బు చేసిందయ్యా, 2 లక్షలు పెట్టుకున్నానయ్యా, ఒకసారి ఒక 10,000 తగ్గించుకొని నా డబ్బులు నాకు ఇవ్వండియా అంటే, ఇదిగో నీకు 10,000 అంటే కూడా ఇవ్వం, 10 పైసలు కూడా ఇవ్వం. బిల్లు కట్టేసావు, మంచం తీసుకున్నావు, నువ్వు తీసుకెళ్తావో రోడ్డు మీద పారేస్తావో నువ్వేం చేసుకుంటావు, మాకు సంబంధం లేదు. బిల్లు కట్టిన తర్వాత, బిల్లు రాసిన తర్వాత మాలో ఎవరు రిటర్న్ తీసుకోము. కాకపోతే ఎవరైనా తీసుకునేవాళ్ళంటే షాపులో పెట్టి సగం ధరకైనా అమ్మి పెట్టండి అయ్యా, అసలు మా షాపులో పెట్టాం. ఎందుకంటే ఈ మంచం తయారు చేసి అయ్యాకల్లా 2 లక్షల మంచం 50,000కి అయి ఉండొచ్చు. అందువల్ల నీవు సగం రేటు ఇచ్చినట్టుంటుంది కానీ వాడి లాభం రాదు. కాబట్టి వాడు అమ్మడు, నీ డబ్బులు రావు. అట్లాంటి సంపాదన ఖర్చు పెట్టడం మంచిదా? బంగారాన్ని కొనుక్కోవడం మంచిదా? ఎక్కడన్నా ఇల్లు కొనుక్కోవడం మంచిదా? ఇళ్ళ స్థలం కొనుక్కోవడం మంచిదా? ఇట్లాంటి ఆలోచనలు చేసుకోవాలి. ఇట్లాంటి ఆలోచన చేసుకొని ఇవాళ ఊరి బయట స్థలంగా కొన్నామండి, 10 ఏళ్ళు వచ్చేవాడు చుట్టూ ఇల్లు పడ్డాయంటే ఇవాళ గజం 2,000 కొంటే అది 25,000 అవుతుంది, ₹1,00,000 అవుతుంది. దానివల్ల లాభం అవుతుంది. ఈ 10 మంచం కూడా ఇంట్లో పెట్టుకుంటే మరి కొన్నాళ్ళ పాటు జనం పెరిగేప్పటికల్లా ఈ మంచం తీసి పారేయాలి, అడ్డం అవుతుంది. మరి దేనికి ఖర్చు పెడితే బాగుంటుంది? ఎందుకంటే ఇంత వివరంగా ఎందుకు చెబుతున్నానంటే అనుభవం ఉన్నది కాబట్టి చెబుతున్నా. ఒకప్పుడు మంచాలు కొన్నాను, ఇల్లు అడ్డమైపోయింది, మంచాలు బాధేసాం, మళ్ళీ మంచాలు అవసరం వస్తున్నాయి, మళ్ళీ మంచాలు కొన్నాం. ఏమిటాయా అంటే కింద పడుకోగలిగిన రోజుల మంచాలు ఎందుకు? కింద పడుకోలేని రోజున మంచం కావాలి. కింద పడుకోలేని రోజు తప్పనిసరిగా ఇప్పుడు మంచం. ప్రతి వారు కూడా కింద కూర్చోలేరు, కుర్చీలో కూర్చుంటారు, టేబుల్ మీద కూర్చొని భోజనం చేస్తారు, మంచం మీద కూర్చొని ముందు టేబుల్లో వేసుకొని అన్నం తింటారు. ఇవాళ మన పరిస్థితి ఏంటంటే కింద కూర్చోలేము, కింద పడుకోలేము. కాబట్టి మంచాలు కొనాల్సి వస్తుంది. కానీ కొనేవి ఎట్లా ఉండాలి? వస్తువు మళ్ళీ అడ్డం తీసేసేయాలి. ఎట్లా ఉంటుంది? మంచానికి మంచం గోడకు ఉంటుంది, మనకు అవసరం లేదు లేచి క్లిప్పు పెడితే ఆ గోడ పోయి నిలబడుతుంది, ఇల్లంతా వాడుకోవచ్చు. ఇట్లా రకరకాలైన మంచి మార్గాలు ఉన్నాయి. ఆ మంచి మార్గాల్ని సద్వినియోగం చేసుకోవాలి. ఇల్లు కట్టేటప్పుడే ఇట్లాంటివన్నీ ఏర్పాట్లు చేసుకోవాలి. అదే కాకుండా ఆక్రమించే వస్తువులు కొనకూడదు. ఆక్రమించకుండా ఖాళీ స్థలం ఎక్కువ ఉండేట్టుగా మరి రవి బుధులు బాగున్నారు, శుక్రుడు బాగున్నారు,
మంచి వ్యాపారం, కుజుడు బాగున్నాడు. కుజుడు వల్ల ఇల్లు కొనుక్కోవచ్చు, స్థలాలు కొనుక్కోవచ్చు, పొలాలు కొనుక్కోవచ్చు, వివాహం, మంచి భార్య వస్తుంది, మంచి విద్య వస్తుంది. ఈ విద్య వల్ల బాగా చదువుకున్న తర్వాత విదేశానికి వెళ్ళటానికి వీలవుతుంది, మంచి భార్య వస్తుంది, అన్నీ బాగున్నాయి. కేతువు బాగున్నాడు, ఈ స్వభావం కూడా మంచిగానే ఉంటుంది. అయితే అన్నీ బాగున్నాయండి. మనిషికి 9 రంధ్రాలు ఇచ్చాడు, 2 చెవులు, 2 కాళ్ళు, 2 ముక్కులు, నోరు, అది మొత్తం ఒంటేలు ఒకటి, 2 ఏళ్ళు ఒకటి, మొత్తం 9. ఈ 9 రంధ్రాల్లో ఏది పనిచేయకపోతే మన గతి ఏంటి? అట్లాగే అన్నీ అవసరమైనవే, అవసరం లేనివి లేవు. మరి ఇంత బాగుంది కదా, మరి రాహుకేతులు ఏం చేస్తారయా? 7 గ్రహాలు బాగున్నాయంటే సూర్య చంద్రుడిని పట్టి పీడించారు. గ్రహణం వస్తే ఇంత మంచిని కూడా మింగేస్తారు. అందువల్ల ఈ 9 రంధ్రాలు ఎట్లాగో 9 రంధ్రాల్లో జ్ఞానేంద్రియాలు లాంటివి ఉన్నాయి. ఆ జ్ఞానేంద్రియాలే రాహుకేతువులు. ఆ రాహుకేతు వల్ల ఇబ్బంది జరిగితే చాలా ఇబ్బంది పడతారు. కాబట్టి ఈ రాశి వాళ్ళు బాగుండనటువంటి రాహుకేతువుల్ని, శనిని, గురువుని, ఈ 4 గ్రహాలకి మరి తగినటువంటి శాంతి చేసుకోవడమే కాక డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకాన్ని చూపించుకొని మీరందరూ కూడా ఇబ్బంది లేకుండా సుఖంగా ఉండాలి. కొంతమంది అడుగుతారు, ఏమయ్యా ఏందా నువ్వు చెప్పేది, మరి బొక్కలు అంటావు, రంధ్రాలు అంటావు, ఇవన్నీ అంటావు, ఏమి నిజంగా నీకు అన్నీ ఉంటేనేగా, ఏ లేకపోతే నువ్వు ఎందుకు పనికి వస్తావు, అన్నింటినీ ఎట్లా జాగ్రత్త చూసుకుంటావు? అన్ని రకాలుగా గ్రహాలు చూసుకోవాలి. 9 రంధ్రాలు, 9 గ్రహాలు ఉన్నాయి. ఈ 9 రంధ్రాలు కూడా 9 గ్రహాలు మరి పట్టుకొని ఉన్నాయి. వీటిని సరి చేసుకోవాలి. మరి ఎక్కడ ఎక్కువ ఖర్చు పెట్టాలి, ఎక్కడ ఎక్కువ, మరి కన్ను ఉంది, చేతికి పుల్ల తగిలితే పర్వాలా, కాలి కింద పుల్ల పెడితే పర్వాలా, కంట్లో పుల్ల పెడితే కన్ను కాలిపోతుంది. కాబట్టి ఇట్లాంటి వాటికి డేట్ ఆఫ్ బర్త్ ద్వారా తప్పనిసరిగా జాతకం చూపించుకొని మీకు అన్ని విధాలు బాగుంటుంది. స్వస్తి. 11వ రాశి కుంభరాశిగా చెప్పుకున్నాం. ఈ కుంభరాశికి 6 సంవత్సరాలు ఏలి నాటి శని గడిచిపోయింది. ఇంకా సంవత్సరంన్నర మీనంలో ఉన్నాడు. మీనంలో ద్వితీయంలో ఉన్నటువంటి శని కుంభానికి ద్వితీయంలో ఉన్నాడు. ద్వితీయంలో ఉన్న శని ధనాధిపతి, ధనాన్ని రక్షించేవాడు. మరి కుంభంలో ఉండగా, మకరంలో ఉండగా ఆస్తులు అమ్మి రూపాయికి 10 పైసలు చొప్పున ఇచ్చినా కూడా బాకీలు తీరవు. బాకీల దగ్గర మొత్తం పోతుంది. ఇప్పుడున్న పరిస్థితి, నీకు డబ్బులు ఇచ్చేవాడు దొరుకుతున్నాడు, ఉద్యోగం ఉంది, మంచి ఆదాయం ఉంది, అందరూ ఆ బాధ్యతలు పీపులు తింటున్నారు. తలా కాస్త ఇచ్చి అందరినీ స్వచ్ఛగొట్టుకుంటూ బాకీలు తీర్చుకుంటున్నావు. ఇంకొక సంవత్సరంన్నర నీవు ఓపిక పడితే బాకీలు మొత్తం తీరిపోతాయి. నీ అంత అదృష్టవంతుడిగా లేడు. 30 సంవత్సరాల్లో మరి 7 సంవత్సరాలన్నర నానా నరకం అనుభవించావు. ఇప్పుడు ఇక నుంచి సుఖం అనుభవించే రోజు వచ్చింది. కుంభరాశి అంటే ఎటువంటిదంటే అత మనిషిగా పొట్టిగా కనపడతాడు. అత పొట్ట ఎక్కువగా ఉంటుంది. ఈ గుండెల మీద బాగా వెంట్రుకలు ఉంటాయి. చెవుల దగ్గర ఇంచేటప్పుడు వెంట్రుకలు ఉంటాయి. ఈ పక్క దాదాపు 1.5 వెంట్రుకలు ఉంటాయి. కడవలాగా ఉంటాడు. వాడు కుంభరాశి. ఆ కుంభరాశి చూడగానే కళ్ళు చూస్తే ఎలా చీరలు కనపడతాయి. వీడు తాగుబోతూ చంపుతాడు, రాక్షసుడు అనుకుంటారు. కానీ వాడి హృదయం చాలా మంచి హృదయం. కుంభరాశి వాళ్ళు ఎవరికైనా పెట్టడమే కానీ ఒకళ్ళకి చేయబట్టి తింటామంటూ వాళ్ళు ఎరగరు. వాళ్ళ జీవితంలో అందరికీ పెట్టారు. దానికి శాస్త్రం ఉంది. ఇటు పెట్టినా ఇటు పెట్టగా ముక్తి లేదు, ఇంచేసిపోతే పొడుగు పెట్టి బొట్టు పెట్టినా, అడ్డబొట్టు పెట్టినా, చేతితో ఎవరికైనా ఇట్లా పెట్టకపోతే ముక్తి లేదన్నారు. కుంభరాశి వాళ్ళు అంతటి మహాపుణ్యాత్ములు. వాడు కూడా ఎంతో జాగ్రత్తగా బతికారు. మరి అటువంటి వాళ్ళ కష్టం వచ్చింది. ఈ కష్టం 1 సంవత్సరంలో అయిపోతుంది. దాదాపు ఏంటంటే నడి సముద్రంలో దిగావు, ఈజావు రెక్కలు వచ్చిన సిరయి, మరి ఇంత ఆయాసం వచ్చింది. చివరికి వచ్చావు, ఒడ్డు చేరావు, అయిపోయింది. మరి నడి సముద్రంలో ఉన్న దానికి ఒడ్డుకు వచ్చిన దానికి ఎంత తేడాను మొత్తం పోగొట్టుకొని మళ్ళీ మొత్తం రాబట్టుకొని బయటపడ్డాడు. బాగుంది. ఈ కుంభరాశికి శనికి తప్పనిసరిగా జపం చేయించుకోండి. తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం తప్పనిసరిగా చూపించుకోండి. చూపించుకుంటే మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు.
స్వస్తి.